నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి
వచ్చినటువంటి సంఘ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారికి, సంఘం అంతటికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి చక్కని పాట ద్వారా మనలందరినీ సంతోషపరిచి దేవుని మహింపరిచిన బిడ్డలను ప్రభు దీవించును గాక. మరి మనకి మధ్యన 2 లైన్లు అలాగా 2 కుటుంబాల కొరకు వదిలేస్తున్నారు. మరి వాళ్ళు ఒక వారం వస్తే ఒక వారము మరి పిల్లలతో ఉన్నారు కాబట్టి ఏవో బలహీనతలు అవి కలుగుతూ ఉంటాయి. గనుక పెద్దలందరూ కూడా రాంబాబు గారు, రాజు గారు, చిట్టిబాబు గారు, సుదర్శన్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎదరు ఖాళీగా ఉండటం బాగోదు, వచ్చేసండి 2 లైన్లకు వచ్చేయండి. మురళకృష్ణ గారు ఇదంటే ఇలాగ వచ్చి ఖాళీగా ఉండటం బాగోదు, అది వస్తారంటారా? విశ్వాసం ఉంచండి. అయితే దేవునికి స్తోత్రం. వాళ్ళు రాకపోతే కనుక ప్రసంగం టైంలో ఇక్కడికి వచ్చేయాలి. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. దయచేసి మీరున్నటువంటి స్థలములందరూ లేచి నిలబడి మీ యొక్క బైబిళ్ళు, బ్యాగులు మీరు కూర్చున్నటువంటి షీట్లో పెట్టి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా మన 2 చేతులు సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుని వైపు చాపి అందరూ కూడా, ఏ ఒక్కరూ కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి 1-2 నిమిషాలు దేవుడు మీ యొక్క జీవితాల్లో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి ప్రభును మనమందరం కూడా నోరారా మనం ప్రభును స్తుతిందాం. నోరు తెరవాలి, అందరూ ప్రభును స్తుతిందాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ దయచేసి ఎవ్వరూ కూడా మౌనంగా ఉండొద్దు. గడిచినటువంటి సెప్టెంబర్ నెలంతటిలో దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన జరిగించుంటున్నాడు. అనేక మంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ల ద్వారా ఎంతోమంది చనిపోయారు. బలహీనతల చేత ఎంతోమంది చనిపోయారు. అనేక మంది బలహీనతల చేత హాస్పిటల్ పాలయ్యారు. ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో ఇరుకుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనందరిని ప్రేమించి ఎటువంటి కష్టం, ఎటువంటి వ్యాధి, ఎటువంటి బాధ, ఎటువంటి మరి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా గట్టిగా అందరం ప్రభుని స్తుతిందా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ యొక్క జీవితంలో నీకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి ప్రభుని స్తుతించండి. అనేక మంది మంచి ఉద్యోగాలు కలిగి ఉంటున్నారు, కానీ ఉద్యోగానికి వెళ్ళడానికి ఆరోగ్యం సరిలేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం చేసుకోవడానికి నీకు ఆరోగ్యమునిచ్చినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ఇండియాలో ఉన్నటువంటి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు సురక్షితంగా ఆరోగ్యవంతులుగా ఉంచాడు. నీ కుటుంబాన్ని బట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. దేవుడు మనల్ని పాపం నుండి, శాపం నుండి మోచించి తన యొక్క సన్నిధి మనకు అనుగ్రహించుంటున్నాడు. ఆయన సన్నిధిని బట్టి మనందరము కూడా ఈ యొక్క స్తుతి ఆరాధన పాట ద్వారా అందరము కొయిర్ వారితో పాటు అందరము కూడా ఏకీభవించి ఈ పాట ద్వారా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజనీయుడు, పూజింపతగినటువంటి వాడు. Baba
హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మమ్మలను నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సహవాసమును బట్టి, సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంతవరకు నేను ఆరాధించి ఉంటున్నాము. మా ప్రభు, మా జీవితాల్లో వెలుగును నింపిన దేవా మీకు వందనాలు తండ్రి. మేము వెలుగు సంబంధులముగా, నీ బిడ్డలముగా నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ జరగనైనటువంటి కార్యక్రమం అంతటిలోనూ కూడా మీరు మాకు తోడుకొండమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించడు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. నిద్రపోయేలు అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. చాలా మెలకుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను అన్న మాటకి ఎవరు అలీలే చెప్తారు, ఎవరు పరధ్యానంలో ఉంటారో కదండి. దీనిని బట్టి మీ మనసులో మీతో పాటు ఇక్కడే ఉన్నాయి, అవునా కదా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి బేబీ నెంబర్ 3 మరి వారి యొక్క కుమారుడు చాలా మరి బలహీనతకు గురి అయి సీరియస్గా ఉంటున్నటువంటి సమయంలో మరి ఆ బిడ్డ నిమిత్తమై ఇండియా వెళ్ళింది. మరి దగ్గరుండి అక్కడ ట్రీట్మెంట్ చేయించి మరి దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ఆమె మరలా తిరిగి తనతో పాటు విజిట్లో తన భర్తను కూడా తీసుకుని రావటం జరిగింది. మరి దేవుడు ఆయనకి మంచి జాబును ప్రభు అనుగ్రహించునుగాక. రెండవదిగా స్టెల్లా గారు మరి మన సంఘ సభ్యురాలు అప్పుడు మరి ఆమె క్యాన్సర్ మీద ఇండియా వెళ్ళటం జరిగింది. 8 నెలలు కుటుంబంతో గడిపి మరలా తిరిగి మరి మన 3 రోజుల క్రిందట విజిట్లో మరి రావటం జరిగింది దుబాయ్కి. మరి దేవుడు ఆమెకు కూడా మంచి జాబును దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు మాత్రమే, ఎందుకంటే ఈరోజు ప్రభు యొక్క బలారాధన మరి యానివర్సరీ విషయంలో మరి మాట్లాడుకునేటువంటి విషయాలు మరి ఎన్నో ఉన్నాయి. కాబట్టి త్వరగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చదవబడిన వాక్య భాగం ఏం చదవాము? ప్రసంగ పట్టణముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 చదివాము కదా. 24వ వచనాన్ని చదువుకుందాం. కాదు, 2 పిల్లులు దెబ్బలాడుకుంటుంటే మధ్యని ఏది ఎత్తుకుపోయిందంట? ఇటు తబిత, అక్కడేమో ఎవరు? సుజాత. వీళ్ళిద్దరి మధ్యని మన ఏం పేరు? గీతారాజు. సరే, ముందు ఎవరు అది ఇప్పుడు ఒకరు చదివారనుకోండి, తర్వాత ఇంకొకరు అట్లాగా. మరి ముందుగా తబిత చదివింది కాబట్టి చదువమ్మా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రియులారా, ఆరాధన మనం ఎవరిని ఆరాధిస్తాము? ఏమండి? దేవుని ఆరాధిస్తాం. ఎందుకు ఆయన ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని 3 అంశాలుగా మరి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాను.
ఆయన ఎందుకు ఆరాధించాలి? మొదటి మాటగా దేవుని యొక్క వాక్యములో నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యములు 14:15 ఇందాక రెండవదిగా సుజాత చదివింది కదా, చదువమ్మా. అపోస్తలుల కార్యములు, తర్వాత 3వ వాక్యం నీకు ఇస్తానమ్మా. అపోస్తలుల కార్యములు 14:15 చదువుదాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, జాగ్రత్తగా వినండి, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? ఆ దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనము చూస్తే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడిగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈయన? ఆయన సృష్టికర్త. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినటువంటి జీవము గల దేవుడు. ఏ దేవుడు అండి ఈయన? ప్రియులారా, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండము 1వ అధ్యాయములో మనము చూస్తే ఆయన ఈ యొక్క సృష్టినంతటిని దేంతో కలిగజేశాడు? ఏమండి, మనం ఇల్లు కట్టాలంటే ఇంటికి ఏమేమి కావాలో అన్నీ సిద్ధపరిచి మనం వాటిని బట్టి ఏం చేస్తామండి? ఎన్ని రోజులు పడుతుంది ఒక ఇల్లు కట్టాలంటే? అంటే డబ్బు రెడీగా ఉందంటే కొన్ని సమయాల్లో ఇటుక దొరకదు కదండి, కొన్ని సమయాల్లో సిమెంట్ ఇసుక దొరకదు, కొన్ని సమయాల్లో అనుకున్నవి వాటిని బట్టి లేట్ అయిపోతుంటుంది, ఆలస్యం అవుతుంది, డబ్బున్నా కానీ ప్రియులారా, దేవుడు ఈ యొక్క సృష్టిని ఆయన మాట ద్వారా, దేని ద్వారా అండి? మాట ద్వారా 6 దినాల్లో ఆయన కలుగజేశాడు. ఆకాశము కలుగునగాక. ఏమండి, కనుక ఆయన మాటతో ఆయన యొక్క సృష్టినంతటిని సృష్టించిన దేవుడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతం అది? లుస్త్రా అనేటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం అండి? లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళితే అక్కడ బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, సరిగ్గా నడవలేనటువంటి పరిస్థితి. అక్కడికి అనేక మంది వచ్చారు. పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటే ఈ కుంటివాడు ఆ యొక్క పౌలు గారు మాటలు ఏం చేస్తున్నాడంటే ఎంతో ఆసక్తితో వింటూ ఉన్నాడు. ఎవరు జాగ్రత్తగా వింటున్నారో ఎవరు వింటలేదో నాకు కనపడరండి? కనపడతారు కదా. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఈ కుంటివాడు ఎంతో శ్రద్ధతో వింటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క కుంటివాడిని వైపు అంటండి పౌలు గారు ఎలా చూశాడు? తేటగా చూసి ఈ కుంటివాడుగా ఉన్నాడు, దేవుని వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు గనుక ఇతన్ని బాగుపరిస్తే దేవుని యొక్క పరిచర్యలో ఎంత మరి శ్రద్ధగా ఉంటాడు, ఎంత ఆసక్తి కలిగి ఉంటాడనే ఉద్దేశంతో ఆ యొక్క కుంటివాడిని యేసు నామమున నీవు నడుమనగానే వాడు చక్కగా నడిచాడు. ఇది ప్రజలందరిలో ఈ యొక్క అద్భుతాన్ని అక్కడ చూచినటువంటి వారందరూ కూడా ఏమనుకున్నారంటే పౌలు గారును బర్నబా గారు వెళ్ళారనమాట ఆ ప్రాంతానికి. అయితే ఈ కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటిగా ఉండేటువంటి వాడు ఇప్పుడు చక్కగా నడుస్తూ ఉన్నాడు. అక్కడ ప్రజలు అనుకున్నారు
వీళ్ళు మనలాంటి మనుషులు కాదు. ఎవరు? ఈ పౌలు గారు, ఈ బర్నబా గారు మనలాంటి మనుషులు కాదు. వీరు మరి దేవతల రూపంలో మన మధ్యకు వచ్చారు కనుక వీరి ద్వారా ఈ కుంటోడు నడవగలిగాడని వారు గ్రహించి దేవతలని వారిద్దరికి 2 ఎద్దులను తీసుకుని వచ్చి వారికి బలి ఇవ్వబోయారు. ప్రియులారా గమనించండి, బలి ఎవరికి ఇస్తారు? దేవతలకు ఇస్తారు కదా. అయితే పౌలు గారు ఆ యొక్క ఎద్దులను తీసుకురావటం, బలి ఇవ్వబోతుంటే పౌలు గారు ఏం చేశాడండి? దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే మరి అయ్యలారా ఏమంటున్నాడండి? ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు చూడండి. అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎద్దులను తీసుకొచ్చి బలి ఇస్తా ఉన్నారు. అలాంటి సమయంలో అంటున్నాడు, మరి మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మీరు అనుకొనుచున్నట్టుగా మేము దేవతలము కాదు, ఎక్కడో దేవలోకా నుంచి వచ్చినటువంటి దేవతలం అసలే కాదు. మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఎవరండి వీళ్ళు? మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే, మీకులాంటి మనుషులమే అని చెప్పి, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి బలులు అర్పించేది ఏమంటున్నాడండి? వ్యర్థం. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆకాశమును, భూమిని, మరి సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినటువంటి దేవుని వైపు మీరు తిరగాలి. దేవునికి స్తోత్రం. అనగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనం. గీతారాజు గారు చదవండి. 14:19. ఇక్కడ గమనించండి, ఆకాశమునకును భూమికిని ఏమని ఉన్నారండి? సృష్టికర్తవ్యును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక నీయు. చాలండి. ఆకాశమును భూమికిని సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైన దేవుడు. అపోస్తల కార్యములో పౌలు గారు ఏమని జ్ఞాపకం చేశాడు? భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుడైన మన దేవుడు ఎవరండి? జీవము కలిగిన దేవుడు, జీవము లేని దేవుడు కాదైనా. చాలామంది ఇళ్లలో, హిందూ ఇళ్లలో ఏమంటే దేవతల ఫోటోలు ఉంటాయి కదా, విగ్రహాలు కూడా పెట్టుకుంటారు చాలామంది. ఆ ఫోటోలు పక్కన యేసు ప్రభు కూడా ఒక దేవుడని ఆయన ఫోటో కూడా పెడతారు. కానీ ప్రియులరా, యేసయ్య ఆయన జీవము లేనివాడు కాదండి, ఆయన జీవము కలిగిన దేవుడు. ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించినటువంటి ఆ యొక్క దేవుణ్ణి గురించి చెప్పుతూ ఏమంటున్నాడంటే, ఆకాశమును భూమిని సృష్టికర్తయునైనటువంటి సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడంటే సర్వము ఉన్నటువంటి వాడు. ఆయన ఎక్కడ లేడని చెప్తామండి? ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. సర్వము ఉన్నటువంటి వాడు. 23:23 అంటాడు. చదవక్కర్లేదు. నేను దూరము నుండి దేవుడును మాత్రమేనా, సమీపం నుండి దేవుడును కానా, నేను భూమి ఆకాశములు యందంతటా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు. సర్వము ఆయన ఒకే సమయంలో ఉండగలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి.
కనుక దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ప్రియులారా, ఇంకా ఆయన ఎవరిని సృష్టించాడు? కీర్తనలోనికి వెళ్దాం. 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఎవరైనా చదవచ్చు. కీర్తనలో 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను. ఇప్పుడు చెప్పండి, మనము ఆ తర్వాత మాట కూడా చదువమ్మా. మనము ఆయన వారము. మనల్ని ఎవరు పుట్టించారండి? అలాగంటారు ఏంటండి భాష గారు? మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, మా తల్లిదండ్రులు నన్ను పుట్టించారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తే ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించాడు. ఏమండి? దేవుని యొక్క చేతి పని, దేవుని సృష్టి వాళ్ళు. అయితే వీళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. ఏమండి? భార్య భర్తలుగా దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత మరి ఆదాము మొదటి మనుషుడు అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. కుమారుని కనిన తర్వాత ఏమన్నది? నా భర్త అయినటువంటి ఆదాము వలన నేను ఒక మనుషుని కన్నాను అని అన్నదండి. ఏమంది అక్కడ? నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం. అనగా దీనిని బట్టి ఏంటంటే, దేవుడు ఇవ్వకపోతే ఏమండి పిల్లలు లేరు. ఆమంటుంది యెహోవా దయ. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే యాకోబు 2 భార్యలు కదండి. లేయాకి దేవుడు పిల్లల్నిచ్చాడు, రాహేలుకి పిల్లల్ని ఇవ్వలేదు. అయితే రాహేలు యాకోబు మీద కోప్పడింది. కోప్పడితే యాకోబు ఏమన్నాడు? నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవునికి ప్రార్థన చేయి. కనుక ప్రియులారా, దేవుడే మనల్ని తల్లి గర్భము నుండి ఉద్భవింపజేసేవాడు. మరి ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, నా తల్లి గర్భములో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అందుకే 100వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు కదా, ఆయనే మనలను పుట్టించెను. గనుక ఆయన పుట్టించాడు కాబట్టి మనము ఆయన వారము. మనం ఎవరి వారంగా ఉంటున్నాము? ప్రియులారా, ఆయన మనల్ని పుట్టించాడు. మరొక మాట చూడండి, 119వ కీర్తన 73వ వచనాన్ని చదువుదాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను చాలు. ఏంటండి? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు. 139వ కీర్తనలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 139వ మరి కీర్తనలో కూడా ఒక మాట ఏమని ఉందంటే, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉంటుండగా నీ కన్నులు నన్ను చూచినని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉన్నది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. కీర్తనలో ఉందన్నమాట. గనుక తల్లి గర్భములో ఆ బిడ్డ నెలలు నిండిన తర్వాత జన్మించినప్పుడు మగబిడ్డో ఆడబిడ్డో ఏమండి రూపు ఏర్పాటు చేసేది ఎవరండి? దేవుడే. ఈ కీర్తనలు అంటున్నాడు కదా, ఏమని అంటే మరి 119వ కీర్తన 73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు ఒక రూపము, ఆడబిడ్డ రూపమో మగబిడ్డ రూపమో, అది దేవుడు గర్భములో ఉంటుండగానే ఆయన నిర్మించి రూపురేఖలు ఏర్పాటు చేసే దేవుడు. చాలామంది మొదటగా ఆడపిల్ల పుడుతుంది కదండి, రెండోసారి కూడా ఆడపిల్ల పుడుతుంది, మూడోసారి అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. ఇప్పుడు నెలలు నిండిపోతాయి. పాస్టర్ గారు ఈసారి ఏమైనా సరే అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రసవించే సమయం దగ్గర వచ్చేటప్పటికి నేను ఒకటే మాట అంటాను,
మీకు అబ్బాయి కావాలో అమ్మాయి కావాలో, ఏమండి వారికి మరి రూపురేఖలు ఏర్పడకముందే, ఇంకా పిండముగా ఏర్పడకముందే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా, నీవు చేసే ప్రార్థనను బట్టి దేవుడు వారికి లోపల ఏం చేస్తాడు? రూపాన్ని ఏర్పాటు చేస్తాడు. అది మగబిడ్డ ఆడబిడ్డ అనేటువంటిది. ప్రియులారా, మీరు నమ్మాలంటే నా జీవితంలో మా కుటుంబంలోనే నేనే ఒక పెద్ద ఉదాహరణ. నాకు ముందుగా కుమారుని దేవుడు దయచేశాడు. మన యానివర్సరీ గెస్ట్ స్పీకర్గా వచ్చాడు కదా. దేవుని పరిచర్యలో ఎంతో చక్కగా బలంగా వాడబడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమంటే అతన్ని ఏమంటారో తెలుసా? హాలీవుడ్ హీరో అంటున్నారు అందరూ ఆయన్నే. ఎందుకంటే దేవుడు అంతా చక్కని హైటు, ఒక మంచి రూపాన్ని దేవుడు ఇచ్చాడు. దానికి తగినటువంటి వాక్యము కూడా దేవుడు, అంత జ్ఞానాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఏమంటే ఆ బిడ్డను బట్టి వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు ఎంత ఉప్పొంగిపోతున్నానో. శ్యాంబాబు గారు అబ్బాయి అంటే ఎలాగుంటుందండి? అంత అద్భుతంగా నేనే చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి, మరి 7 పాత్రల గురించి, 7 ముద్రల గురించి, 7 తెగుల గురించి, 7 సంఘాల గురించి, అన్నిటి గురించి ఎంతో వివరంగా బోధలు చేస్తా ఉన్నాడు. రెండవదిగా, ప్రభువా నీవు ముందుగా కుమారుని దయచేసావు, రెండవదిగా మాకు కుమార్తెని దయచేయమన్నాం. ఏమండి, మేము ప్రార్థించిన రీతిగానే దేవుడు కుమార్తెనిచ్చాడు. ఆ బిడ్డ పుట్టుతుండగానే నవ్వుతూనే పుట్టింది. అందుకే స్మైలీ అని పేరు పెట్టేసింది మా అక్క. ఏమండి ప్రియులారా, ఇంతటితో మేము ఆపేద్దాం అనుకున్నాం. మా నాన్నగారు అన్నారు, ఒరే బాబాయ్ ఇద్దరితో కాదు, ఎవరో ఒకరికి జత ఉండాలి, అబ్బాయి మరి 2 కొడుకులని ఉండాలి, లేకపోతే 2 కూతుర్లైన ఉండాలి అని అన్నారు. అప్పుడు మేము అనుకున్నాం మా ఇద్దరం, ఈ రోజుల్లో ఆడపిల్లంటే భారమే కదా, ప్రభు ముందుగో కొడుకునిచ్చావు, రెండోదిగా కూతుర్నిచ్చావు, మూడోది కొడుకునేమంటే అడుగో ఆ పండు కొడుకునిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను స్టేజ్ మీద ఉండి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ప్రార్థన ద్వారా మేము పొందుకున్నాం. మేము ఏదైతే అడిగామో అది దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము నిరర్థము కాదండి. కనుక ఆయన మాటలు ఎప్పుడు వట్టివి కాదు. కనుక గర్భములో ఇంకా పిండమునై ఉంటుండగానే నీకు ఆడబిడ్డ కావాలో మగబిడ్డ కావాలో నీవు ప్రార్థనలు అడుగు. దేవుడు నెలలు నిండిన తర్వాత నీవు అడిగినటువంటి బిడ్డను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులరా, ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఈ భూమిని ఏలడానికి, ఈ భూమి మీద దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి నిన్ను నన్ను మనలందరిని కూడా ఆయన ఏం చేశాడండి? ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన మనకు రూపురేఖలు ఏర్పాటు చేసి ఒక రూపాన్ని ఇచ్చాడు. మాకు పురుషుని రూపం ఇచ్చాడు, మీకు స్త్రీ రూపము. ఇది దేవుడు ఇచ్చినటువంటి రూపం. దానిని బట్టి మనం ఏం చేయాలండి? ప్రభువా నన్ను ఎందుకు ఆడబిడ్డగా పుట్టించావు ప్రభువా అని బాధపడకండి. దేవుని యొక్క ప్రణాళిక, నువ్వు ఆడబిడ్డగా స్త్రీగా పుట్టడం అది దేవుని యొక్క ప్రణాళిక. పురుషులుగా పుట్టడం అది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే ఆరాధన చెయ్యాలి. చాలామంది ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి ఈ యొక్క సృష్టిని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. సూర్యదేవునికి నమస్కారం చేస్తారు చాలామంది పొద్దుటే లేచి. నీటి మీద ప్రయాణం చేస్తే చాలామంది అబ్రదాడుతుంటారు కదా. గబగబగా కొంతమంది మన హిందువులే జేబులో నుంచి చిల్లర తీసేసి అందులేసేస్తుంటారు. ఎందుకు? గంగమ్మ దేవత పాట ఉంది కదా, సృష్టికర్తను మరచే జనులో సృష్టినే పూజించుట తగునా.
సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. ఆయన మనం సృష్టించాడు కాబట్టి, ఆయన చేతి పని అయినాము కాబట్టి, మనము ఆయన వారము కాబట్టి ఆయనను మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. రెండవ మాట దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఏంటండి బాబు, క్రిస్మస్ కాదు కదా ఈ వాక్యం చదివిస్తున్నారు ఏంటని అనుకోవచ్చేమో మీరు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. చాలండి, నేడు రక్షకుడు. ఆయన ఎవరండి? ఇప్పుడు ఆయన రక్షకుడు. ఆయన భక్షించేటువంటి భక్షకుడు అసలు కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండవదిగా ఈ చదవబడిన వాక్య భాగములో ఆయన రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆ రక్షకుడు దేనికి రక్షకుడో చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. రక్షకుడు అంటే దేని నుండి రక్షించేవాడండి? పాపముల నుండి రక్షించేవాడు. పాపము నుండి రక్షించాలంటే ఎవరు కావాలి? పాపము లేనివాడు కావాలి కదండి. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపగలుగుతాడా? అలాగ చూపగలిగితే ఇద్దరు ఎక్కడ పడతారు? గుంటలో పడతారు కదండి. కనుక ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. ఒక పాపిని రక్షించాలి అంటే పాపము లేనివాడు కావాలి. ఈ లోకములో పాపము లేనివాడు ఎవ్వరూ లేరు. రోమ 3:23 అంటాడు కదా, ఏ భేదమున లేదు, అందరూ పాపులే. అలాగైతే ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో ఆ దేవుడే ఈ లోకానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుగా పరిశుద్ధుడిగా ఆయన జన్మించి పరిశుద్ధుడిగా జీవించి తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మన యొక్క పాపముల నుండి రక్షించేటువంటి రక్షకుడు గనుక ఆయనను మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. కనుక ప్రియులారా, ఆయన రక్షించేటువంటి రక్షకుడు, రక్షణకర్త. 1 తిమోతి 1:15 ఏముంది? ఇది అందరికీ కంఠత వాక్య భాగమే. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి ఎవరిని రక్షించడానికండి? పాపుల రక్షకుడు ఆయన. పాపులను రక్షించేటువంటి రక్షకుడు. రెండవ తిమోతి 1 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనములో అక్కడ వ్రాయబడిన మాట ఏంటండి? మనుషులందరి రక్షకుడు. చాలు, ఆయన పాపులను రక్షించే రక్షకుడు, మనుషులందరి రక్షకుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మరొక చక్కని మాట వ్రాయబడింది. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, లోక రక్షకుడు. చాలండి, ఏ రక్షకుడు అండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో మరొక మాట చదువుదాం. వివరించడానికి సమయం లేదు, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం, 4:42 అండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు. చాలండి, నిజముగా బద్ధంగానండి. ఆయన నిజముగా లోక రక్షకుడు, లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షించేటువంటి రక్షకుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము
11వ వచనములో అక్కడ ఏమి రాయబడిందో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేనే యెహోవాను. ఏంటండి? నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రియులారా, మనల్ని రక్షించటానికి ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఎందరో వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు ఒక్కడును లేడు. అందుకే ఆ మాట ఆయన అంత చక్కగా చెప్తున్నాడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యేసు లాంటి రక్షకుడు ఇంకొకడు లేడు. కనుక ప్రియులారా, మనల్ని పాపము నుండి శాపము నుండి ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి, ఆ రక్షణ పొందుకున్నటువంటి మనము మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఆ యొక్క సృష్టిలో ఆయన మనుషులమైనటువంటి మనము పాపం నుండి శాపము నుండి ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి రక్షకుడు కనుక రక్షించబడినటువంటి మనము ఆయన ఏం చేయాలండి? ఆరాధించాలి. సమయం లేదు, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3వ మాటగా మనము చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియులారా, ఇక్కడ గమనించండి. మొదటిలో మనము చూస్తే తండ్రి అయినటువంటి దేవునిగా, రెండవదిగా చూస్తే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్షకుడుగా, మూడవదిగా చూస్తే ఆ దేవుడే మనతో ఎల్లప్పుడూ ఉండడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి, మనల్ని కాపాడడానికి ఆయన ఆదరణకర్తగా ఆయన మన మధ్యన ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు ఏమనంటే, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే ఆదరణకర్తను నేను మీ మధ్యకి పంపిస్తాను. ఆ ఆదరణకర్త ఎవరు అంటే 26వ వచనాన్ని చదువుదాం. అది అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదరణకర్త ఎవరండి? ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ యొక్క పరిశుద్ధాత్మే ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడే ఆదరణకర్తగా ఉండి నేను ఆదరించటానికి, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉంటుంది? మీరు మారు మనసు పొంది బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుతారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ యొక్క ఆదరణకర్తనగా పరిశుద్ధాత్ముడు. ఈ ఆదరణకర్త ఏం చేస్తున్నాడంటే ఆయన మనకి బోధిస్తాడు. 15వ అధ్యాయం 26 చదవక్కర్లేదు కానీ ఆయన తండ్రి మరి కుమారుడైనటువంటి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన మనకి బోధిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యములో యోబు తన కష్ట సమయంలో ఎంతోమందిని ఆదరించాడు, ఎంతోమందిని ప్రేమించాడు. తానుకు నిజమైనటువంటి స్నేహితుల వలన ఏమి అనుభవించాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు. ఇట్టి మాటలు మీరు అంతకు ముందు అధ్యాయం మీరు చదువుకోండి. యోబు అన్ని విషయాలలో ఆ దేశంలోనే ధనవంతుడు, గొప్పవాడు, స్నేహితులు ఎంతోమంది. ఈ దగ్గర ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది. స్నేహితులు వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఎంతసేపు దేవుడా దేవుడా దేవుడు అంటునేవాడు కదా, మరి నీ దేవుడు ఏమైపోయాడో? నీ బిడ్డలు చనిపోయారు కదా, నీ ఆస్తి అంతా పోయింది కదా, నీ దేహం అంతా కురుపులు పట్టేసినాయి కదా,
దేవుడు దేవుడు భక్తి భక్తి అన్నావు. నీ భక్తి నిన్ను రక్షించగలిగిందా? నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అని భయంకరమైనటువంటి ఎత్తుపోటు మాటలతో యోబుని ఏం చేశారండి? బాధ పెట్టారు. అక్కడ అంటున్నారు, మీరందరూ ఆయన దగ్గర మేలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఏం చేశారంటే, మీరు బాధకే కర్తలు కానీ. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు, నీ పొరుగు వారికి కానీ, నీ ఇరుగు పొరుగు వారికి కానీ, నీ తోటి వారికి కానీ నీవు బాధకే కర్తగా ఉన్నావా, లేక ఆ బాధలో నీవు ఆదరించేటువంటి ఆదరణకర్తగా నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ యొక్క బాధను లో అనేక మంది సూదిపోటు మాటలతో ఏం చేస్తారండి? ఇంకా బాధ కలిగించేటువంటి వారుగా ఉంటారు చాలామంది. యోబు దినాల్లో యోబు ఉప్పు తిన్నవారే, యోబు ద్వారా మేలు పొందినటువంటి నిజమైనటువంటి స్నేహితులే బాధకి కర్తలుగా ఉన్నారు. కానీ మన దేవుడు ఆయన బాధించేవాడు కాదు, కానీ ఆయన మనల్ని అన్ని సమయాలలో ఆదరించేటువంటి దేవుడు. ఆయన ఆదరించే దేవుడు. అందుచేత కష్టములోనైనా నష్టములోనైనా ఏ సమయంలోనైనా ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించుకుందాం. 94వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. 94వ కీర్తన 19వ వచనం గమనించండి. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా గమనించండి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ మాట నా వెనకాల చెప్పండి అందరూను. నీ గొప్ప ఆదరణ, అందరు గట్టిగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియులారా, నీ యొక్క జీవితంలో విచారములు నీకు హెచ్చుగా ఉన్నాయా? అనేకమైనటువంటి సమస్యలతో నీవు బాధపడుతున్నావా? అనేకమైనటువంటి కష్టములతో నీవు మరి కృంగిపోయి ఉంటున్నావా? అయ్యో, నాకు ఆదరణ ఎవరిస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు? ఇట్టి శ్రమలలో అనుకేళ నీవు నీ బాధల వలన, నీ కష్టాలు, నీ యొక్క ఇరుకులు, ఇబ్బందులు ఒకేళ హెచ్చుగా ఉన్నాయా? కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలిగిస్తుందండి? నెమ్మది కలిగిస్తూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన మనల్ని పాపం నుండి రక్షించినటువంటి రక్షణకర్త, కష్టాలలో, శ్రమలలో, బాధలలో ఆదరించే ఆదరణకర్త గనుక ఆయనను మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. ఆయన ఆరాధించాలి. మనం దేవుని సన్నిధికి మనుషుల కోసం మనం రావద్దు. దేవుని సన్నిధికి పాస్టర్ గారి కోసం అసలు రావద్దు. మనం ఎవరి కోసం రావాలి? దేవుని కోసం రావాలి. వాళ్ళు రావట్లేదు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు మనుషుల కోసం వస్తున్నావు అని అర్థమైపోతుంది. కనుక ప్రియులరా, దేవుడనగా, దేవుని సన్నిధి అనగా, రక్షణ అనగా అది నీ వ్యక్తిగతం. నీ స్నేహితులు నిన్ను రక్షించలేరు. నీ స్నేహితులు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళలేరు. స్నేహితులే కాదండి, నీ రక్తము పంచుకుని పుట్టినటువంటి వారే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళలేరు. ఉండండి కుటుంబంలో శాంతిగా ఉండండి, కుటుంబంలో అన్యోన్యత కలిగి ఉండండి, రక్త సంబంధులుగా, బంధుమిత్రాదులుగా. కానీ దేవుని విషయంలో మాత్రము ఎవరిష్టమో వారిదే. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని సేవకుడిగా దేవుడు చెప్పే మాటలు ఏమిటంటే, దేవుని సన్నిధికి ఆయన ఉన్నాడనియో. ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడనే రావాలి మనం. మనుషుల కోసమైతే మనం వెళ్ళక్కర్లొద్దు. కనుక ప్రియులరా, ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మనల్ని పాపం నుండి రక్షించేటువంటి రక్షకుడైనటువంటి దేవుడు, కష్టాలలో, శ్రమలలో, బాధల్లో మనల్ని ఆదరించే
ఆదరణకర్త అయినటువంటి దేవుడు. అలాంటి దేవుని మనము కలిగి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్కులు మనందరి వినుకుడులో దీవించునుగాక. ఆమేన్. మరి యొక్క సమయంలో కొయిర్ వారు ఒక పాట పల్లవి చరణము పాడుతుంటుండగా, మరి నెలలో మొదటి వారము గనుక మనము కృతజ్ఞత కానుకలు దశమ భాగాలకి మరి సిద్ధపడదాం. కవర్లో ఏమండి నాయనా? అమ్మ ఏం పాట పాడతారు? ప్రియులరా, పాట పాడుతుంటుండగా మరి దేవుని యొక్క సన్నిధిలో గత నెలంతా దేవుడు మనల్ని కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞత కానుకలు, దేవుడిని యొక్క కష్టార్జితములో నుంచి దశమ భాగములు దేవునికి చెల్లించాలనేటువంటి వారు మీకు కవర్లు ఇవ్వబడతాయి, సిద్ధపరచండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన దేవా, మా కాపరి నీవే యేసుదేవా, మా నేర్పరి నీవే యేసుదేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన దేవా, మా కాపరి నీవే యేసుదేవా, మా నేర్పరి నీవే యేసుదేవా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, మా దైవము నీవే. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, మా దైవము నీవే. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన దేవా, మా కాపరి నీవే యేసుదేవా, మా నేర్పరి నీవే యేసుదేవా. సింహాల గుహలో ఉన్న దానియేలుతో నీవున్నావు నా యేసయ్యా. శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నీవు నడిచావయ్యా. సింహాల గుహలో ఉన్న దానియేలుతో నీవున్నావు నా యేసయ్యా. శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నీవు నడిచావయ్యా. అందరూ అమ్మివేసినా యోసేపుతో నీవు ఉన్నావయ్యా. అందరూ అమ్మివేసినా యోసేపుతో నీవు ఉన్నావయ్యా. ఎవరు లేని నాలాంటి వారితో నీవున్నావు నా యేసయ్యా. ఎవరు లేని నాలాంటి వారితో నీవున్నావు నా యేసయ్యా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని సెలవిచ్చిన దేవా, మా కాపరి నీవే యేసుదేవా, మా నేర్పరి నీవే యేసుదేవా. ప్రియులారా, మరి యొక్క సమయంలో గత నెలంతటిలో దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి మేలులను బట్టి, మహోపకారాలను బట్టి కృతజ్ఞత కానుకలు, మరి అలాగే నీ ఉద్యోగం అంతటిలో దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి మరి దశమ భాగాలు చెల్లించేటువంటి వారు దయచేసి లేచి ముందుకు రండి. మొదటి వారం అన్నప్పటికీ కుర్చీల్లో ఒక్కళ్ళు ఉండకూడదండి. కృతజ్ఞత కలిగిన వారమై ప్రతి ఒక్కరు ఎంతో కొంత మనకి గడిచిన నెలంతా కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞత కానుక మనం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కృతజ్ఞత లేని వారంగా ఎవరు ఉండకూడదు. ఇక్కడ నిలబడండి.
అమ్మా మీకు ప్రార్థన అక్కర్లొద్దా, దీవెన అక్కర్లొద్దా? ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరింతవరకు నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. తిరిగి నాయన ఈ సమయంలో నీ ద్వారా మేలు పొంది దీవించబడినటువంటి నీ ప్రిబిడలు వారి జీవితాల్లో మీరు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా తీసుకొచ్చి సమర్పించిన కృతజ్ఞత అర్పణలను మీరు అంగీకరించి దీవించి వారి జీవితాల్లో ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇందులో ప్రభువా దశంభాగములు ఎవరైనా సమర్పించినట్లయితే వారు చేస్తున్నటువంటి ఉద్యోగములను, వారి కుటుంబాలని మీరు దీవించమని, ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయమని యేసు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతుంటుండగా కానుకలు ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమై మనము సమృద్ధిగా ధారాళముగా ప్రేమతో దేవునికి మనం సమర్పిందాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ మా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ మా ప్రభువా. శాంతికర మా కానుక గైకొని, శాంతికర మా కానుక గైకొని, మీ కృపతో మా హృదయము నింపు, మీ కృపతో మా హృదయము నింపు. పరవశము నీ అర్పణ చేతుము ఈ శుభవేళ మా ప్రభువా. నీ దయ వలన పొందినవారిని నిర్మల మనస్సుతో చేర్చితివి. నీ దయ వలన పొందినవారిని నిర్మల మనస్సుతో చేర్చితివి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడా, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడా. ఆదియు నీవై మము కావుమయ్యా, ఆదియు నీవై మము కావుమయ్యా. పరవశము నీ అర్పణ చేతుము ఈ శుభవేళ మా ప్రభువా. మీ శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభుని సన్నిధిని. నీ శిష్యులుగా పిలుపును పొంది చేరితి ప్రభుని సన్నిధిని. దీనలము మము కరుణించుమయ్యా, దీనలము మము కరుణించుమయ్యా. దీవెన మాపై ప్రసరించుమయ్యా, దీవెన మాపై ప్రసరించుమయ్యా. పరవశము నీ అర్పణ చేతుము ఈ శుభవేళ మా ప్రభువా. మరి యొక్క సమయంలో సమర్పింపబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన శశిరేఖమ్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. పరమందాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ పరిశుద్ధ నామానికే వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. గడిచిన దినాలన్నీ మీరు ఎక్కలేను క్షేమంగా కాచి కాపాడారని బట్టి మీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన మీ సన్నిధిలో మీలాకు నాయన మిమ్మల్ని స్తుతించుకోండి, మీరు చిన్న గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ సేవకుని ద్వారా వినిపించిన వాక్కులను బట్టి వందనాలు ప్రభు. ఆఖ్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇక్కడ తలవంచిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మరి తోడై ఉండండి ప్రభు. బిడ్డలు సమర్పించిన కానుకలను బట్టి నీకు వందనాలు ప్రభు. సమర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఆ కానుకలు మీ సేవార్థమై వాడబంటూ మీ సహాయం దయచేయమని చేసిన మేళ్ళని బట్టి మరొకసారి స్తుతించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు బ్రతిమాలు వేడుకొంచున్నాను పరమ తండ్రి. మరి దయచేసి అందరూ కూర్చునేడలా. మరి ఈరోజు ప్రభు యొక్క బలారాధన కార్యక్రమం ఉంది కనుక బల నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రభు యొక్క బలలో మనం ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ అధ్యాయము 16-17 వచనాలని చదువుతున్నాను, వినండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమయ్యున్నాము. ప్రియులారా, ఆశీర్వచనపు పాత్రలోనిది అనగా క్రీస్తు రక్తానికి సాదృశ్యము. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట. రొట్టె ఒకటే. సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనము ఈ బలలో ఎవరైతే ప్రవేశిస్తున్నారో మనందరం కూడా ఏమై ఉన్నాము? క్రీస్తు శరీరముగా ఉన్నాం. గనుక మారు మనసు పొంది బాప్తిసము పొంది సంఘములో సభ్యులుగా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు ప్రభు యొక్క బలలో ప్రవేశించడానికి మరి సిద్ధంగా ఉండండి. మరి యొక్క ప్రభు యొక్క బలలో మరి సహకారులు మరి వాసు గారు అలాగే సోదరుడు రాంబాబు గారు దయచేసి ముందుకు రండి. అలాగే కిరణ్ గారు, రాజు నువ్వు బలలో ప్రవేశిస్తున్నావా? ఏ సూర్యప్రసాద్ రండి. మీరు కిరణ్, సూర్యప్రసాద్ మీరు ఇక్కడ అవి అందేవటమే రండి. మీరు నలుగురు రావాలి, త్వరగా ప్రార్థన చేద్దాం. కిరణ్ నెలకి అలాగ మారుతూ ఉంటాను, రండి. ఇక్కడ మీరు అవి అందేవటమే బాబా, వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం ప్రభు యొక్క శరీరము కొరకు, ఆయన యొక్క రక్తము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మా స్తుతులకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి నీ శరీరం అంతా కూడా నలగొట్టబడింది. నలగొట్టబడినటువంటి నీ శరీరానికి సాదృశ్యమైనటువంటి యొక్క గిన్నెలోని ఈ రొట్టెను నీ శరీరముగా దీవించి ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. గాయపరచబడినటువంటి శరీరములో నుండి ఆఖరి రక్తబొట్టు వరకు ప్రభు మీరు మా కొరకు చిందించారు. నీ రక్తానికి సాదృశ్యమైన ఈ యొక్క పాత్రలోని ఈ యొక్క ద్రాక్షారసమును నీ యొక్క రక్తముగా దీవించి మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు వారి పేరట స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తము 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 నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు
మనసాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు హల్లెలూయా హల్లెలూయా.
ప్రియులరా, మరి ప్రభు యొక్క బలదినాన్ని మనము బీదలైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈ యొక్క సమయంలో మరి ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పాట, మరి కీబోర్డ్ లేదని అనుకోవద్దు, పాడాలనుకున్నటువంటి వారు మనకి ఎలాగా మరి ప్యాడ్ ఉంది కాబట్టి పాడాలనుకుని వచ్చి రావచ్చు, లేదా కొయిరు వారే పాడతావమ్మా రానమ్మా. మరి ఒక ప్రత్యేకమైన పాట పల్లవి చరణం పాడుతుంటుండగా మరి బీదల నిమిత్తమై మనము సహాయాన్ని ఇద్దాం. నెలలో మొదటి వారం మాత్రమే మనము బీదల కొరకు సహాయాన్ని మనము అందిస్తూ ఉంటున్నాం. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడిచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడిచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే, మేకులు గుచ్చినారే. యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. ఇంకా పాడపోయమ్మా, ఇంకెళ్తున్నాయి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు పురుషుల సంఖ్య చాలా తగ్గారు. మరి కారణం మరి డ్యూటీలు ఉన్నాయి ఏంటో మరి. గనుక వచ్చే వారము ఈ లోపల వచ్చే వారానికి ఒక మంచి దైవజనుడు మన మధ్యకు వస్తున్నారు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఆయన పేరుగాంచిన గొప్ప దైవజనుడు. ఆయన పాట ఒకటి ఆయనే రాసి ఆయన పాడిన పాట మనం ఎన్నోసార్లు పాడాము. అది ఒకసారి మరి మనం వినిన తర్వాత ఆ పాస్టర్ గారు ఎవరో మీకు అర్థమవుద్ది. ఈ ఇట్లా ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక పల్లవి చరణం మీకు వినిపిస్తాం. ప్రభు యొక్క బలలో పాల్గొన్న వారి కొరకు, మరి అలాగే బీదల కొరకు సహాయం చేసిన వారి కొరకు చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, బలలో ప్రవేశించినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఒకవేళ తెలిసి తెలియక అయోగ్యముగా పాలు పంపులు పొందుతున్నట్లయితే దయతో వారిని క్షమించి మన్నించి యోగ్యమైనటువంటి జీవితంతో పాలు పంపులు పొంది నీవు అనుగ్రహించే నిత్య జీవము ఆశీర్వాదము పొందుకోవడానికి మీరు కృప చూపించండి. మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము కూడా బీదలను ప్రేమిస్తున్నామనటానికి గుర్తుగా చాలామంది తమ గుప్పిళ్ళిప్పి బీదల కొరకు సహాయం చేశారు. వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభువు వారి పేరిట ప్రార్థించాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
ఒక పల్లవి చరణం. ఎందుకంటే వచ్చే వారము ఒక చర్చి యానివర్సరీకి గెస్ట్ స్పీకర్గా వస్తున్నారు. అలాంటి వాళ్ళంతా క్రీస్తు రక్తం ద్వారా మార్చబడినారు. ఆయన సంఘం అది. అంటే మనం ఆయన రాసిన పాట, ఆయన పాడిన పాట మనమే నేర్చుకుని ఎన్నోసార్లు పాడాము. ఆ దైవజనుడు మన మధ్యకు వచ్చే వారము వస్తున్నారని చూపించడానికి. ఆయన సంఘము కొన్ని వేల మంది అండి, వేల మందితో. చాలే బాబు. రేపు వచ్చే యానివర్సరీకి ముందు ఎవరికి ఇవ్వరండి వాక్యం చెప్పడానికి, యానివర్సరీలోనే ఇస్తారు. కానీ మరి నాకు ఆయన బాగా తెలుసు, వారు మా సంఘంలో వాక్యం చెప్పాలని నేను వాళ్ళని అడిగినప్పుడు మరి మరలా వారు ఇండియాకు ఫోన్ చేసి, ఆయన ఇండియా లేకపోతే యూకేలో ఉంటే ఆయనకు ఫోన్ చేసి మరి మన సంఘంలో వాక్యం అంటే మరి తప్పకుండా శ్యాంబాబు గారు అయితే తప్పకుండా ఇవ్వండి, ఏం పర్వాలేదని చెప్పేసి మరి వారు మాట ఇచ్చారు. కనుక వచ్చే ఆదివారం స్త్రీల సమాజము 3వ ఆదివారానికి మీకు ఇస్తామండి. కనుక రేపు యథావిధిగా మరి మామూలు ఆరాధన జరుగుతుంది. మరి ఎందుకంటే గొప్ప దైవజనుడు అంటే ఈయన మనం పిల్లాలంటే మనము అయ్యేది కాదు. కనుక అందరూ కూడా వచ్చే వారము మరి కుర్చీ కూడా ఖాళీగా ఉండకూడదు. వీరు కొన్ని వేల మంది అండి వీళ్ళ ఆరాధన. 2-3 ఆరాధనలు జరుగుతాయి ఒకటే హాల్లో. ఇంత గొప్ప దైవజనుడు చదువుకోవాలి తెలుసండి. మరి రాత్రులప్పుడు చదువులేనిటువంటి పెద్దలకి ఒకనొకప్పుడు రాత్రులు స్కూల్ పెట్టేవారు చదువులు. ఆ చదువుల్లో ఈయన నేర్చుకున్నాడు. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి దైవజనుడు, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా విరివిగా వాడబడుతున్న గొప్ప దైవజనుడు, అక్షరముక్క రానటువంటి మరి దైవజనుడు. గనుక మన మధ్యకు వస్తున్నారు కనుక అనేకులు ప్రోత్సాహపరిచి తీసుకుని రండి. ఈ సమయంలో ఈ వారంలో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు మరి గ్రీటింగ్స్ కార్యక్రమాన్ని విలియం కేరీ గారు అలాగే సుదర్శన్ గారు, మరి సుదర్శన్ గారి యొక్క చేతుల మీదుగా మరి ఆ యొక్క బర్త్డే గ్రీటింగ్స్ని అందజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంటున్నాను. మరి గత వారంలో కూడా కొంతమందికి గ్రీటింగ్స్ అయిపోవటం వలన ఇవ్వలేకపోయాము, వారికి కూడా ఇవ్వబడుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నానండి. ఈ వారంలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు కొందరు ఉన్నారు. పేర్లు చదువుచుండగా ముందుకు వచ్చి గ్రీటింగ్ తీసుకోవాల్సిందిగా వారిని మనవి చేస్తున్నాం. గత వారంలో 28వ తారీఖున 9వ నెల నైసీ గారు బర్త్డే అండి. గత వారం 29వ తారీఖున రాణి గారు కేర్ ఆఫ్ తబిత గారు. ఈ నెల 3వ తారీఖున షరీనా గారు అలాగే అలక్య గారు బర్త్డే అండి. ఈ నెల 3వ తారీఖున శ్రేయస్ కేర్ ఆఫ్ పి సుజాత గారు బర్త్డే. ఈ నెల 8వ తారీఖున పవన్ కుమార్ కేర్ ఆఫ్ లూదియా గారు బర్త్డే అండి. వీరి కోసం ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తారు. అమ్మా మరి ఇంకెవరైనా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఉన్న ఎడల మాకు తెలియపరిచినట్లయితే సంఘం ద్వారా గ్రీటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగనే రేపు బర్త్డే లేకపోతే రేపు మ్యారేజ్ డే అంటే ఈ రాత్రి మీరు నాకు మీ ఆ యొక్క బర్త్డే వాళ్ళ యొక్క ఫోటో కానీ మ్యారేజ్ డే వాళ్ళ యొక్క ఫోటో కానీ నాకు పంపించినట్లయితే మరి గ్రీటింగ్స్ తయారు చేసి మరి గ్రూపులో పెట్టడం జరుగుతుంది. మరి గ్రూపులో పెట్టినప్పుడు దయచేసి మీ అమూల్యమైనటువంటి విశేషాన్ని తెలియచేయండి. హ్యాపీ బర్త్డే అను, హ్యాపీ మ్యారేజ్ డే అను, మరి మీ యొక్క విశేషం తెలియచేసినట్లయితే మరి ఆ దినాన్ని వారు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం.
దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. మరి యానివర్సరీ డే నిమిత్తమై మరి ఈ యొక్క సమయంలో చిట్టుబాబు గారు, రాంబాబు గారు దయచేసి మరి ముందుకు రండి.